ఇక్కడ మీరు చూస్తుంది విహెచ్ఎఫ్ రేడియో టెలిఫోన్ అని అంటారు. ఇప్పుడు కమ్యూనికేషన్ వీటితో అవుతుంది షిప్లలో. ఒకప్పుడు టైటానిక్ లాంటి షిప్లలో ఒక పర్టికులర్ రూమ్ ఉండేది రేడియో కమ్యూనికేషన్స్ కోసము. సో ఇదంతా చూస్తుంటే ఆ రోజు జరిగిన టైటానిక్ ఎలా మునిగిపోయిందో మీ అందరికీ చెప్తాను. ఆ షిప్ కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ ఆల్రెడీ 3వ రోజు జర్నీలో ఒక ఎమర్జెన్సీ వార్నింగ్ వస్తుంది రేడియో స్టేషన్కి. సో ఆయన కొంచెం స్పీడ్ తక్కువ చేసి డైవర్ట్ చేస్తాడు. మళ్ళీ 5th డే కూడా అలానే ఒక ఎమర్జెన్సీ వార్నింగ్ వస్తే అంత పట్టించుకోడు అనమాట. అదే స్పీడ్ ఉంచుతాడు. స్పీడ్ తగ్గించుకోమని చెప్పినా కానీ, ఐస్బర్గ్ ఉంది డైవర్ట్ చేయండి అన్నా కానీ స్పీడ్ తగ్గించుకోకుండా అలానే వెళ్తాడు. సో తర్వాత జరిగింది మీ అందరికీ తెలిసిందే కదా. అది ఐస్బర్గ్కి గుద్దుకుంటుంది, మల్టిపుల్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవుతుంది. షిప్ వితిన్ 2.5 అవర్స్లో మునిగిపోద్ది. టోటల్ ప్యాసింజర్స్ 2200 మెంబర్స్ దాకా ఉంటే 1500 మెంబర్స్ని ముంచుద్ది అనమాట ఆ షిప్. సో షిప్కి సడన్గా బ్రేక్ వేసే సిస్టమ్ ఉండదన్నమాట. సో షిప్ ఆ స్పీడ్ నుంచి వెళ్ళి మొత్తం స్పీడ్ తక్కువ అవ్వాలంటే కొన్ని నిమిషాల టైం పట్టుద్ది. ఆ లోపది ఐస్బర్గ్ని గుద్దుద్ది. దీని నుంచి మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ లైఫ్లో మీరు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండి కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే టైటానిక్ మునిగినట్టు మనం కూడా లైఫ్లో మునుగుతాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే లక్కీ భాస్కర్ మూవీ తీసుకోండి. చేసేటి అన్నీ చేస్తాడు కానీ కరెక్ట్ టైంలో పక్కకు తప్పుకుంటాడు, సక్సెస్ అవుతాడు. మన లైఫ్లో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మనం తీసుకునే డెసిషన్స్ వల్ల మన లైఫ్ టర్న్ అవుతుంది, లేదంటే టైటానిక్ లాగా మునిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది.